స్టార్ హోటల్స్లో చేసే మష్రూమ్ బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది కదండి. అది ఎలా చేస్తారో ఏంటో అని ఆలోచిస్తాం కదా తిన్నప్పుడు. కానీ అదే స్టైల్లో అదే రుచిగా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా దానికి మష్రూమ్ తీసుకోవాలి, నీట్గా కడిగేసుకోవాలండి. ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా 2 పీసులు కట్ చేసుకోవాలి. చిన్నవైతే కూడా మీరు ఇలాగే కూడా వేసేసుకోవచ్చండి. కాస్త పెద్దగా ఉండేవైతే ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాము. అలాగే మనము బిర్యానీ చేసే ముందు ఒక అరగంట ముందు రైస్ అనేది నానబెట్టి ఉంచుకోవాలండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే మామూలు రైస్ కూడా తీసుకోవచ్చండి. ఎండు బియ్యం ఉండేటప్పుడే మనము నీట్గా కడుక్కొని తర్వాత వాటర్ పోసి పెట్టుకోవాలి. రైస్ అరగంట సేపు నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే తగినంత అల్లం ముక్కలు వేసుకోవాలి. కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా నీట్గా కడుక్కొని వేసుకొని, అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలండి. అలాగే ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే ఇందులో మెయిన్ మనము రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలండి. ఈ సాస్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టార్ హోటల్స్లో ఇలా సాస్ వేసి చేస్తారు. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను కుక్కర్ పెట్టుకున్నానండి. మీరు కావాలంటే మందమాటి గిన్నె కూడా తీసుకోవచ్చు. ఇందులో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు, ఒక 3 ఇలాచి, ఒక స్టార్ పువ్వు వేసుకొని, అలాగే ఒక 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా కాస్త మంచి రంగు వచ్చేందుకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదండి మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేంతవరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. ఈ మసాలా ఎంత వేయించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూడండి, చక్కగా ఆయిల్ అంతా కూడా రిలీజ్ అవుతుంది కదా, ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ధనియాల పౌడర్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇది కూడా కాస్త కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటాలు అనేవి కాస్త పుల్లగా ఉండేటి తీసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఇదంతా కూడా చక్కగా వేయించుకోవాలి. పుదీనా కాస్త వేగిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కట్ చేసుకున్న మష్రూమ్ కూడా వేసుకోవాలి. బిర్యానీకి ఎంత పడుతుందో సాల్ట్ అంత వేసేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే ఒక 3 నిమిషాల పాటు ఇది వేయించుకోవాలండి. అప్పుడే ఉప్పు కారం అంతా కూడా మసాలా అంతా కూడా చక్కగా మష్రూమ్కి అంతా కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు మనం నీళ్లు కొలుచుకొని తీసుకోవాలంటే నేను ఈ గ్లాస్ ఫుల్గా రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం గ్లాస్ ఫుల్గా తీసుకుంటే 4 గ్లాసులు తీసుకోవాలండి వాటరు. అప్పుడే చక్కగా రైస్ అంతా కుక్ అవుతుందండి. మామూలుగా తక్కువ వాటర్ వేసుకున్నారనుకోండి రైస్ అనేది ఒదుగుబడు కాదు, అలాగే సాఫ్ట్ కూడా ఉండదండి. వేడి మీద సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే బాగా గట్టిగా మేకుల్లాగా తయారవుతుందండి రైస్ అనేది. కాబట్టి 4 గ్లాసులు వేసుకోండి. రైస్ అనేది గ్లాస్ ఫుల్గా తీసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇలాగే ఉడికించుకోవాలి. కుక్కర్ పైన మూత అసలు పెట్టకండి. చూడండి, నీళ్ళంతా ఇలా ఇంకేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు నీళ్ళు కాస్త తగ్గాయి కదండి. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నీళ్ళంతా చక్కగా ఇంకిపోవాలండి. చూడండి, రైస్ కూడా ఒక 80% వరకు కుక్ అయిపోయింది. నీళ్ళంతా చక్కగా ఇంకిపోయింది. ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలి. సిమ్లో ఉంచుకున్న తర్వాత మనం గ్యాస్ కట్ అనేది పెట్టుకొని కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోవాలి. అలాగే వెయిట్ కూడా పెట్టుకొని మనం సిమ్లో ఉంచుకొని మినిమం అంటే ఒక 5 నిమిషాల పాటు సిమ్లోని ఉడికించుకోవాలండి. మీరు గిన్నెలో చేసుకున్నట్లయితే దోశ తవా పెట్టుకొని కూడా మూత పెట్టుకోవచ్చు అండి, దమ్ చేసుకోవచ్చు. అలా కష్టమైన వాళ్ళు ఇలా చేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని ఇలా బిర్యానీని ఇలా చక్కగా తీసేసుకోవచ్చండి. చూడండి, వేడి పైన చాలా పొడిగా ఉంది. మీరు 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని వెయిట్ పెట్టి ఉంచుకోండి. తర్వాత 10 నిమిషాలు స్టవ్ ఆపిన తర్వాత వదిలేసారంటే ఇలా పొడి పొడిగా వస్తుందండి రైసు. బాగా చల్లగా అయిన తర్వాత ఇంకా చాలా పొడి పొడిగా వస్తుందండి. వేడి పైనే చూడండి చక్కగా రైస్ అనేది పొడి పొడిలాడితే ఎంత చక్కగా ఉందో చూడండి. చల్లారిన తర్వాత ఇంకా చాలా పొడి పొడిగా వస్తుందండి. రైస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఎన్ని గంటలైనా కూడా. ఇప్పుడు బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా రైతాతో తినండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఏ స్టార్ హోటల్లో తెప్పించారండి ఈ మష్రూమ్ బిర్యానీ అని ఖచ్చితంగా అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.